హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్రీ లైఫ్ స్టైల్. ఈరోజు నా బండి ఆర్ఈ హిమాలయన్ 411 ఇది. నేను 2022 సెప్టెంబర్ 18th కొన్నాను. ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 18th నా బండి 3 years అయింది కొని. తర్వాత నిజం చెప్పాలంటే ఈ బండి నేను ఫైనాన్స్లో తీసుకున్నాను. ఐడిఎఫ్సి అనుకుంటాను, ఐడిఎఫ్సి ఫైనాన్స్లో తీసాను. అప్పుడు నాకు పడిన కాస్ట్ వచ్చేసి ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,90,000 ఉండింది. నేను ఫైనాన్స్లో తీసాను కాబట్టి నాకు అరౌండ్ 3,26,000 పడింది. ఆల్మోస్ట్ 40,000 నాకు ఇంట్రెస్టే పడింది. అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల నేను ఫైనాన్స్లో తీసుకోవాల్సి వచ్చింది. నేనేం రిచ్ కాదు, దీని కూడా ఫైనాన్స్లో తీసాను. ఇంకా నా బండి ఓనర్షిప్ కిందకి వస్తే నేను ఇప్పటికీ నేను అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మార్చాను. అప్పుడు 14,000 తిరిగింది. తర్వాత ఇప్పుడు 8,500 9,000 ఎంత పోతుంది. టోటల్గా వెళ్తే 24,25,000 కిలోమీటర్ అరౌండ్ తిరిగాను. అండ్ 3 లాంగ్ ట్రిప్స్ వెళ్ళాను. 3 లాంగ్ ట్రిప్స్లో వచ్చేసి ఒకటి శ్రీశైలం వెళ్ళాను, ఇంకోటి గండికోట వెళ్ళాను, ఇంకోటి కేరళ వెళ్ళాలని అనుకున్నాం కానీ సగం దారికి మళ్ళీ తిరిగి వచ్చేసాము. అప్పటికి కండిషన్స్ కొంచెం వరస్ట్ ఉన్నాయి అక్కడ. అండ్ తర్వాత నా బండి నేను సిటీ రైడ్స్లో చాలా ఎక్కువ తిప్పాను. మా కాలేజ్కి అయితే ఇంకా అసలు అంత లేకుండా అసలు ప్రతిరోజు దీన్ని ఎత్తుకెళ్ళేవాడిని. అంత బాగా నచ్చింది నాకు బండి. ఇంకా మీకు ఏదైనా ఈ మోడల్ 411cc ఇప్పుడు ఈ మోడల్ డిస్కంటిన్యూడ్ అయిపోయింది షోరూమ్నే కాదు, ఇండియా మీద కూడా కాదు, మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్స్లోనే ఈ బండి తీసేశారు 411. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది 450, హిమాలయన్ 450 వచ్చింది. అది దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది బండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ బండి కూడా. ఈరోజు నా బండి 411cc ఇది. వెయిట్ వచ్చేసరికి 191 వెయిట్ వస్తుంది, 191 kgs వెయిట్ వస్తుంది. సీట్ హైట్ వచ్చేసి 800. మీరు ఎవరైనా కొంచెం పొట్టిగా ఉంటే కొంచెం కష్టమే, నాకు కూడా కొంచెం అట్లా అందుతాయి కాళ్ళు. అక్కడికి నేను దీన్ని లాక్కొచ్చేసాను 3 years. ఇంకా చెప్పాలంటే ఈ 3 yearsలో 2025 సెప్టెంబర్ 18th నా బండి నా ఓన్ అయిపోయింది, ఓన్ వెహికల్ అయిపోయింది. మొత్తం ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేసేసాను 3 yearsలో. ఇంకా బండి గురించి ఫాల్ట్ ఏమని చెప్పాలంటే నాకు ఫాల్ట్ అనేది ఏం కనపడలేదు కానీ 2 times టైర్ అయితే చేంజ్ చేశాను నేను 24,000కి. షోరూమ్ వచ్చిన టైర్ అయితే 15,000కి అరిగిపోయింది. ఇంకోటి అది ఒక రైడ్ వెళ్ళినప్పుడు టైర్ పగిలిపోయింది. అప్పుడు అక్కడికక్కడే ఆ రైడ్లోనే టైర్ అప్పుడే మార్చాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు కూడా ఇంకా కొత్త టైర్ ఇది, ఇంకా అనగలేదు, ఇంకా చేస్తున్నాయి చూడాలి. ఇంకా బండి ఫ్రంట్ టైర్ అయితే ఇంతవరకు మార్చలేదు, షోరూమ్ నుంచి వచ్చింది ఫ్రంట్ టైర్ మనకి అంతగా అరగలేదు కానీ బ్యాక్ టైర్ 2 టైర్స్ మార్చాల్సి వచ్చింది. ఇంక ఈ బండి ఓనర్షిప్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు ఎవరైనా ఈ బండి కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్స్లో తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మోడల్ డిస్కంటిన్యూడ్ కాబట్టి. 450 హిమాలయన్ ఉంది కానీ అది కొంచెం మరీ వెడల్పుగా కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగా సెట్ అవుతుంది. ఈ బండి ఏమంటే నాకైతే బాగా నచ్చిందబ్బా. మీరు ఎవరైనా నాకు తెలిసి చాలా వరకు అసలు ఈ బండి రిలీజ్ అయింది 2016లో రిలీజ్ అయింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఫుల్ డిమాండ్ ఉంది బైక్కి. 2016లో రిలీజ్ అయిన బండి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు సేల్స్, ఇది డిస్కంటిన్యూ అయ్యేంత వరకు సేల్స్ ఏమాత్రం ఆగలేదు, ఫుల్ రన్లో ఉన్నాయి. ఇంక ఇది ఎవరైనా కొనాలనుకుంటే ఎవరైనా సరే ఇంక ఇది సెకండ్స్లో తీసుకోవాల్సి వస్తుంది ఈ బండి. చూద్దాం, నెక్స్ట్ నేను రైడ్ చేసి మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తాను. ఓరైనా చాలా స్లిప్పరీ ఉంది రోడ్డు. ఓకే, ఇంకా టెస్ట్ చేద్దాం దీన్ని. టన్ ఆర్ఈ హిమాలయన్ అంటే ఆ మాత్రం ఉండాలి, స్లిప్ అవుతుంది, పట్టుకో, కమాన్. ఓకే, ఇంకా ఆఫ్లైన్ అది ఆఫ్ రోడ్. టైర్ ఎలా అయిపోయిందో, అయ్యో అనవసరంగా వెళ్ళినట్టున్నానే. ఫ్రంట్ కూడా ఫుల్ బుడద వచ్చేసింది. అయ్యోయ్యో, దీంట్లో ఏవి
వాటర్ వాష్కి ఇంకా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే లోపల చేయాల్సిందే దీన్ని, లేకపోతే మా డాడీ చూసాడంటే ఇంక ఈరోజు నాకు సావే. తీసుకెళ్దాం వాటర్ వాష్కి. అయ్యో అనవసరంగా తీసుకెళ్ళాను ఆ రోడ్లోకి. నాకు బురద కాళ్ళకు మొత్తం పడుతుంది టైర్లో నుంచి. బా ఇంకా టెస్ట్ చేశాను, అది ఎంతలా అవుతుంది అనుకోలేదబ్బా. ఇంకా రోడ్డు మీదకి వస్తే ఈ బండి రోడ్డు మీద గ్రిప్ అయితే నాకైతే సూపర్. అసలు నాకనే కాదు ఎవరికైనా ఈ బండి ఉండే వాళ్ళందరికీ గ్రిప్, రోడ్ గ్రిప్ అయితే ఈ బండిలో సూపర్ ఉంటుంది. మీరు నాకు తెలిసినంత వరకు దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ కొనుక్కోవాలనుకుంటారు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్లో ఇంటర్సెప్టర్ అయితే వేస్ట్ నాకు తెలిసినంత వరకు వేస్ట్ అది. ఎందుకంటే మైలేజ్ తక్కువే, తర్వాత ఈ బండిలో ఉన్నంత కంఫర్ట్ కూడా ఆ బండిలో ఉండదు. ఈ బండిలో అయితే టర్నింగ్స్ ఎట్లయినా ఎలాగైనా మనకు అనుకూలంగా తిప్పుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఆ బండి కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి అది 205 kg ఎంతో వెయిట్ వస్తుంది. దీనికంటే ఒక 10 kg వెయిట్ ఉంటుంది. అందులో చిన్న అంటే బండి చూడడానికి కూడా కొంచెం పొట్టిగా ఉంటుంది. డబల్ సైలెన్సర్ అది. అంత వెయిట్ బండి తర్వాత మనలా బక్కగా ఉండే వాళ్ళైతే అసలు ఇంకా దాన్ని మేనేజ్ చేయలేరు. అందులో మైలేజ్ కూడా అది జస్ట్ నా ఫ్రెండ్ వాడేవాడు ఒకప్పుడు, దాన్ని అమ్మేసర్లే. అది జస్ట్ ఒక 16-17 కిలోమీటర్ వస్తుంది అంతే పర్ లీటరు. ఇంకా నా బండి ఈ బండి అది మన హిమాలయన్ 411 గురించి వస్తే మైలేజ్ ఇంకా నా బండి మైలేజ్ దగ్గరికి వస్తే ఇది వచ్చేసి నాకు అరౌండ్ 25 to 27 వస్తుంది సిటీ రైడ్. ఇంకా హైవే ఎక్కామంటే మనకి 30 వస్తుంది ఈజీగా, 30 టచ్ అవుతుంది. లాంగ్ రైడ్స్కి ఈ బండి తీసుకెళ్ళండి, అర్థం చేసుకోండి. మనకి పెట్రోల్ విషయంలో ఏమాత్రం తగ్గదు ఇది, అదే మైలేజ్ విషయంలో ఏమాత్రం తగ్గదు, బాగుంటుంది బండి. వీడియో తీయడానికి నేను ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు వచ్చాను, మంచి లొకేషన్ కోసం వచ్చాను ఇక్కడ వరకు. ఇంటికి వెళ్ళే లోపల దీని సంగతి ఏదో చూద్దాం. వాటర్ వాష్కి ఇవ్వాలి, ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇలా టైర్లు పెట్టుకుని వెళ్ళానంటే మాత్రం నన్ను ఖచ్చితంగా 100% నన్ను తిడతారు కానీ కొట్టరు, కానీ తిడతారు. ఇంకా ఓకే, తెలుసురా నాకు దారి తెలుసు నాకు. మా ఫ్రెండ్ నాకు దారులు చూపిస్తున్నాడు, నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఇంకా హైవే ఎక్కేద్దాం. హైవే ఎక్కేసి బండి వాటర్ వాష్ తీసుకెళ్ళిపోదాం. నేను కూడా ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్లో ఇంటర్సెప్టర్ తీసుకుందామని అనుకున్నా. ఇంటర్సెప్టర్ కోసమే నేను అప్పుడంతా అసలు ఇంకా నన్ను ఇంట్లో అయితే నేను బయట వేరే చెన్నైలో కాలేజ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను చెన్నై వద్దు, ఏమొద్దు, నీకు బండి తీస్తాము, ఇక్కడే ఉండు అన్నారు. సార్ నాకు కావాల్సిన బండి తీస్తారంటే నీకు ఏ బండి అడిగితే ఆ బండి తీస్తాము, నువ్వు ఇక్కడే ఉండు, నేను అంత దూరం పంపేము మేము అని చెప్పారు. సర్లే ఇంక ఇంట్లో వాళ్ళు బండి తీస్తా అంటున్నారు అని చెప్పి నేను టెంప్ట్ అయిపోయి ఇంకా బండి తీసి ఇంటర్సెప్టర్ కొందాం అనేసి ఒక రేంజ్లో ఊహలు పెట్టుకుని ఉన్నాను. ఇంటర్సెప్టర్ వెళ్ళి ఆ రోజు నేను ఇంకా బండి కొనే టైంకి వెళ్ళి ఇంటర్సెప్టర్ అవన్నీ కొటేషన్ వేసుకుంటే అది నాకు దాదాపు 5.5 lakh పడుతుంది కాస్ట్ మనకి ఇంటర్సెప్టర్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుందేమో నా ఫీలింగ్. నేను కూడా ఇది 3 years బ్యాకే ఇంటర్సెప్టర్ దాదాపు 5.5 lakh ఉన్నింది. ఆ కొటేషన్ చూసి మా ఇంట్లో వాళ్ళు, ఇంత డబ్బు నేను బండికి పెట్టను రా, నువ్వు కావాలంటే కార్ తీసుకో, రెనాల్ట్ క్విడ్ అంటే, నాకు ఈ ఏజ్లో కార్ ఎందుకు, అసలు ఈ ఏజ్లో కొనాల్సిందే బండ్లు కదా. బండ్లే 20-25 వరకు ఉండేదంతా, మన ఏజ్ 20 to 25 ఉండే అడ్రినలిన్ రష్ మొత్తం బండి మీద ఉంటుంది. బండి తీసుకోకుండా కార్ తీసుకోమంటే నాకు అప్పుడు కార్ తోలడానికి కూడా రాదు. అప్పుడు నేను కార్ తీసుకుని నేనేం చేయాలి చెప్పండి. అందుకే ఇంకా మళ్ళీ నేను ఇంటర్సెప్టర్ వద్దన్నారు. తర్వాత వచ్చేసి నన్ను అయితే ఇంకా హంటర్ తీసుకోమనేసి, హంటర్ 350 మీకు ఐడియా ఉంటుంది, హంటర్ తీసుకోమని చెప్పి నన్ను చాలా విపరీతంగా ఫోర్స్ చేశారు ఇంట్లో వాళ్ళు.
ఇలా అయితే నాకు బండి వద్దు, నేను బండి కొనుక్కొని వదిలేయండి మీరు, నన్ను ఇలా చేసి నేను బయట చదవకుండా ఇలా ఇక్కడ ఏదో కాలేజ్ జరిపించేసి మీరు నాకు బండి కూడా ఇప్పుడు తీసిమంటే నేనేం చేయాలని చెప్పి ఒక చిన్న గొడవ వేసుకున్నాను. చిన్న గొడవ కాలేదు, కొంచెం పెద్ద గొడవే వేసుకున్నాను. తర్వాత ఇంక వీళ్ళు కామ్ అయిపోయారు. ఒక నెల వరకు కామ్ అయిపోతే వీళ్ళేంటో బాబా నాకు బండి తీసిరా అని చెప్పి నేను టెన్షన్ డైమండ్ వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇంకా బండి కొంటే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ పెట్టించుకోవాలనేసి నేను ఒక 10K వరకు డబ్బులు సేవ్ చేసుకున్నాను. అది తీసుకెళ్ళి ఫస్ట్ పేమెంట్ చేసేసాను ఈ బండికి. మళ్ళీ ఈ బండిని కొటేషన్ ఇచ్చినప్పుడు ఇది కూడా వద్దన్నారు. ఇంక ఇది కూడా వద్దకపోతే ఇంక నాకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బండి నచ్చదు. నాకు నచ్చిందల్లా ఇంటర్సెప్టర్, హిమాలయను, క్లాసిక్ నచ్చేది ఒకప్పుడు. క్లాసిక్ ఇప్పుడు మొత్తం రీడిఫైన్ చేసి అది మొత్తం చెడగొట్టేశారు బండిని. అసలు నాకు నచ్చదు క్లాసిక్. ఇప్పుడు నాకు నచ్చేదల్లా ఇది. అండ్ వాన్ పడుతుంది ఏంట్రా ఇది, ఈ బండి తర్వాత ఇంటర్సెప్టర్. ఈ 2 బండ్లు వద్దన్నారు ఇంట్లో వాళ్ళు. ఇంకేం చేయలేక నేను పోయి దీనికి కొటేషన్ ఇచ్చుకొని దీనికి నేను అడ్వాన్స్ కట్టేశాను. అదే అడ్వాన్స్ అండ్ బుకింగ్ ఫీజు 10,000 దీనికి కట్టేశాను. ఇంకా కట్టిన తర్వాత ఇది అక్కడ వెళ్తుంది కదా, రేపు చేద్దాం ఆ బండి. హిమాలయన్ 450 రేపు నేను తీసుకొస్తాను ఎలా అయినా. ఈ బండి నేను తెచ్చిన తర్వాత అంటే బుకింగ్ చేసాను. బుకింగ్ చేసిన 3 monthsకి డెలివరీ అన్నారు నాకు. అంటే 3 months అంటే నేను బర్త్డే టైంకి కొందాం అనేసి నేను ముందుగానే బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసు, అసలు ఫస్ట్ పెట్టింది ఈ కలర్ కూడా కాదు. అంటే ఈ వేరియేషన్లోనే ఈ కలర్ పెట్టలేదు, రాక్ రెడ్ పెట్టాను. అంటే ఇక్కడ రెడ్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ వస్తుంది. నాకు ఆ బండి అంటే చాలా ఇష్టం. నేను చాలా అంటే బయట చూసాను చాలా బండ్లు, నాకు ఆ బండి అంటే ఇష్టం. ఇంకా లాస్ట్కి ఏమైంది తెలుసా, నేను షోరూమ్ మోడు ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ గుర్తుగా వెళ్ళిపోతున్నాడు మళ్ళా, సారీ అంట. ఓకే పోనీలే, బ్యాక్ టు మై స్టోరీ. ఇంకా నేను వచ్చాను ఫస్ట్ ఇక్కడ తిరుపతిలో 2 షోరూమ్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్. ఫస్ట్ ఇక్కడ చూశాను అనమాట. ఫస్ట్ షోరూమ్ మా ఇంటికి దగ్గరగా ఉంది, ఆ షోరూంలో చూశాను బండి చూసి అక్కడే బుక్ చేశాను రాక్ రెడ్. 1 month తర్వాత కాల్ చేసి వాళ్ళు, సార్ ఇట్లా బండి రాదు, మీకు వేరే కలర్ కావాలంటే నేను తీస్తాను అని చెప్పాడు. ఒరే నాయన, నేను చాలా ఇష్టపడిన బండి, నువ్వు ఇప్పుడు కలర్ రాదంటే నేనేం చేయాలో నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా తెప్పించు, నేను కావాలంటే ఇంకొక నెల వెయిట్ చేస్తానంటే, లేదు సార్ ఆ బండి ఆ కలర్ వేరియంట్ స్టాప్ చేసేసారు, అది ఇంక రాదు, మీకు కావాలంటే నేను వేరే వేరియంట్లో 2 daysలో డెలివరీ ఇచ్చేస్తాను అన్నాడు. సరే ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి నేను 2 daysలో డెలివరీ అంటే, సరే ఏ కలర్ అని అడిగాను. అడిగితే దానికి వాడు బ్లాక్ అన్నాడు, ఫుల్ బ్లాక్, మొత్తం బ్లాక్ వస్తుంది బండి మొత్తం, మీరు చూసింటారు. ఆ బండి నేను కానీ తీసుకుంటాను ఇంట్లో చెప్పానంటే బ్లాక్ అసలు వద్దన్నారు. ఇంకా సరే ఇంకే బండి రా అంటే, మీరు పెయిన్ గ్రీన్ తీసుకుని సార్ 10,000 ఎక్స్ట్రా పడుతుంది, కలర్ వేరియంట్ అది పెద్ద మోడలు అని చెప్పి, సరే అది కూడా ఓకే అన్నాను. అప్పుడు కూడా మళ్ళీ వాడు ఫోన్ చేసి, సార్ అది కూడా బుకింగ్ అయిపోయింది, అది కూడా కుదరదు సార్ అన్నారు. ఇంకా నన్ను అయితే నా బుకింగ్ ఫీ నాకు ఇచ్చాను, బెంగళూరులో తీసుకున్నాను, నాకు వద్దని చెప్పాను. మళ్ళీ 2 రోజుల తర్వాత వాడే ఫోన్ చేసి, సార్ ఈ బండి ఉంది, మీరు రేణిగుంట షోరూంలో ఉంది, రెడీగా ఉంది, మీరు తీసుకునేస్తారా, మీకు తీసుకునేటైతే వేరే అబ్బాయి బుకింగ్ చేశాడు ఈ బండి, ఆ అబ్బాయి మళ్ళీ రిటర్న్ పేమెంట్ తీసుకున్నాడు వద్దనేసి, ఈ బండి ఖాళీగా ఉంది, మీరు బండి తీసుకుంటారా సార్ అంటే, సరే నేను ఒకసారి వచ్చి చెక్ చేస్తాను, బండి చూసిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పాను. సరే అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత ఇది నాకు బాగా నచ్చింది, కలర్ కూడా బాగానే ఉన్నింది ఆ రోజు. ఇంక సరే అని చెప్పి ఇంక సర్లే మళ్ళీ వీళ్ళు లేట్ చేశారంటే, ఇంట్లో వాళ్ళు కూడా లేట్ అయిందంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళ మనసు మారిపోతుంది, మళ్ళీ నాకు అసలు ఉండే బండి కూడా ఏ బండి రాదురా నాయన అనుకొని భయపడి, ఇంకా సరే అని చెప్పి ఈ బండి తీసుకునేసా. బండి తీసుకునేసిన తర్వాత ఫస్ట్ నాకు అంత లైక్ అనిపించలేదు ఈ కలరు నిజానికి చెప్పాలంటే. హెవీ ట్రాఫిక్ రా, అంత లైక్ అనిపించలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, రే ఈ బండే బాగుంది రాక్ రెడ్ కంటే అని. తర్వాత చెప్పారు, నేను మా ఫ్రెండ్ ఇంకోటి కొన్నాడు రాక్ రెడ్, అది ఇప్పుడు చూడాలి మీరు, నా బండి కంటే ఎక్కువ మాస్పీ ఉంది అది కలర్. నాకు ఆ తర్వాత అర్థమైంది, అమ్మ మనం మంచి పని చేస్తాం ఈ కలర్ తీసుకొని, మాసిపోలేదు అనుకొని ఫోన్లేరా నాయన అనుకున్నా. ఇంకా సరే ఇంకా బండి వాటర్ వాష్కి తీసుకెళ్దాం, ఇక్కడ హెవీ ట్రాఫిక్. అది మొత్తానికి ఎలాగా నా బండి అదే ఆ టైంకి నా బండి ఈ బండి అయింది. లైక్ యాక్చువల్లీ నేను ఇప్పుడు కెమెరా కూడా చెక్ చేస్తున్నాను, ఇక
ఐడియా ఉండకపోవచ్చు. నీ ముందు నా పాత వీడియోస్ చూసినట్టయితే కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు, కొంచెం కాన్కేవ్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా కెమెరా యాంగిల్ కరెక్ట్గా వస్తుంది. అది ఎందుకంటే హెల్మెట్ మౌంట్ నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, హెల్మెట్ మౌంట్ కోసం వెయిట్ చేసి ఇలా అయిందనమాట. హెల్మెట్ మౌంట్ ఇప్పుడు వచ్చింది, అంటే నిన్నే వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు ఫిట్ చేసుకొని తర్వాత చెకింగ్ ఇది కూడా చెక్ చేస్తున్నాను ఏ యాంగిల్ బాగా వస్తుందనేసి. నేనైతే 360 వాడుతున్నా కెమెరా. నేను Insta360 X5 ఇప్పుడున్న ప్రజెంట్ సిరీస్ ఇది. నాకు బాగా నచ్చింది, చూశాను. ఇది మోటోలాగ్కి తర్వాత నా పర్సనల్ యూజ్కి కూడా పనికొస్తుందని నేను ఈ కెమెరా తీసుకున్నాను. అండ్ నా సజెషన్ కూడా ఇదే, చాలా మంచి కెమెరా, ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది, బాగుంటుంది కెమెరా, మంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళే Insta360 వాళ్ళే ఎడిటింగ్ యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, Insta360 దాంట్లో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మామూలు ఎడిటింగ్ యాప్స్లో కంటే దాంట్లో ఇంకా కొంచెం ఎడిటింగ్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా వాటర్ వాష్కి వెళ్ళినాయండి, అప్పుడల్లా వాన పడుతుంది ఖచ్చితంగా. నా టైమే బాగాలేదు. ఈ వాటర్ సర్వీస్ నేను రెగ్యులర్గా చేయించేది ఇక్కడే. వాటర్ సర్వీస్ బాగా చేస్తారు, 100 రూపీసే కాస్ట్. వచ్చేసాం. ఇంట్రా ఎవరు లేరు. వాటర్ వాష్ ఉందా? ఓకే, ఇంకా వాటర్ వాష్ అయిపోయిందంట, ఇంటికి వెళ్ళిపోదాం. సైడ్ స్టాండ్ మనం వాటర్ వాష్ చేయించినట్టు. ఓకే, ఇంక వెళ్దాం. మళ్ళీ మట్టిలోకి పెట్టుకొని అంత బుడద ఉండదు కదా. ఓకే, వాటర్ వాష్ కూడా చేసుకునేసాం, అయిపోయింది. మా ఫ్రెండ్ ఉన్నాడు వెనకాల, వాని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. వీడు చూడు, టీవీఎస్ బండి, ఇంత స్పీడ్ ఎందుకు మావా నీకు? ఓకే, మెయిన్ రోడ్ ఎక్కేసాం, ఇంటికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ వదిలేసి, సరే ఇంక ఇది వర్షం పడుతుంది, దీంట్లో ఈ కెమెరా నాకు భయం ఇలా పెట్టాలంటే వర్షంలో. ఓకే, ఇంక రేపు నేను హిమాలయన్ 450 తీసుకొచ్చి మీకు కనబడతాను. అంతవరకు ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ హిమాలయన్ 450 తర్వాత ఏ బైక్ రివ్యూ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ బైక్ తేవడానికి ట్రై చేస్తాను. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.